వీరందరూ ఇస్లాం చరిత్రలో అత్యంత గొప్ప వ్యక్తులు. అంతేకాక దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అత్యంత ప్రియమైన పినతండ్రి అసదుల్లా, అల్లాహ్ యొక్క సింహం అనే బిరుదు పొందిన హంజా రదియల్లాహు అన్హు వారు కూడా ఉహుద్ యుద్ధంలో షహీదయ్యారు. శత్రువులు ఆయన శరీరాన్ని తీవ్రంగా వికృతం చేశారు. అయినప్పటికీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరియు సహాబాలు వారి షహాదత్పై ధర్మంలో లేని శోకాచారాలను ఆచరించలేదు. వారు సహనం పాటించారు, అల్లాహ్ నిర్ణయాన్ని స్వీకరించారు మరియు వారి కోసం దుఆ చేశారు. కాబట్టి హుస్సేన్ రదియల్లాహు అన్హు వారి షహాదత్ను స్మరించుకునేటప్పుడు మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాల మార్గాన్నే అనుసరించాలి. ధర్మంలో లేని శోకాచారాలు, బిద్దత్లు మరియు అతిశయోక్తి చర్యలకు దూరంగా ఉండాలి. అల్లాహ్ మనందరికీ సత్యాన్ని అనుసరించే తౌఫీక్ను ప్రసాదించి అసత్యం మరియు బిద్దత్ల నుండి కాపాడుగా.